బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలకు అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భైంసా నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలకు నష్టం వాటిల్లి 4 రోజులు గడుస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ధర్నా విరమించబోమని కూర్చున్నారు. ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మొన్న జరిగినటువంటి వాన వలన దాదాపు ఒక 50 నుంచి 100 ఎకరాల నష్టం జరిగింది. మా ఊళ్ళో అందరు కౌలు రైతులు ఉన్నారు. కౌలు పెరిగింది. 30,000 పెట్టి ఒక ఎకరానికి కౌలు తీసుకొని ఏదో పంట పండించుకొని అలా కుటుంబాన్ని పోషించుకునే తరుణంలో ఈ నష్టపరిహారం జరిగింది. దీనికి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు 3 రోజులైనా మా రైతులు ఆకలి బాధతోటి చేతులు ఏడ్చుకుంటూ కూర్చున్నా కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రైతులకు 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఆదుకున్న సూచనలు లేవు. రైతు రుణమాఫీ అన్నాడు. 50,000 రుణమాఫీకి ఒక పేరు తప్పున్నా కూడా రైతుకు రాలేని రైతులు ఉన్నారు. మా మండల్లో ఎందరో రైతులకు నష్టపోతున్నారు. మనం దేశంలో ఇట్లా బతుకుతున్నాము, హాయిగా ఉన్నామంటే ఆ రైతు పండించే పంట వల్లనే మన కడుపులో దిగుతున్న అముద్ద. ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు అర్థమైతలేదు మాకైతే. కంపల్సరీ కలెక్టర్ మేడం గారు రావాలి. రైతు బంధు అన్నారు, రైతు బంధు కూడా ఇప్పటి వరకు ఇయ్యలేరు. ఎన్ని నష్టపరిహారాలు అచ్చుడు రాయడం చేయడమే మట్టుకు కాగితాల మట్టుకే జరుగుతున్నది. రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఈ న్యాయం జరగాల. ఈ కేంద్ర ప్రభుత్వము ఫసల్ యోజన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వము ఫసల్ యోజన రాపియకపోవడం వల్లనే మన రాష్ట్రంలో పెట్టకపోవడం వల్లనే రేవంత్ రెడ్డి వల్లనే మా రైతులకు నష్టం జరిగింది. ఫసల్ యోజన రాసుకుంటే ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ పైసలు వచ్చేవి మా రైతులందరికీ. ఈ పంట నష్టం జరిగినా కూడా ఆ ఇన్సూరెన్స్ తోటి కడుపులో ముద్ద దిగేది. ఇంత నష్టం జరిగినా కూడా అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. కలెక్టర్ మేడం కూడా రావాలి, కంపల్సరీ వచ్చి మా పంటలు చూడాలా. కంపల్సరీ ఈసారి నష్టపరిహారం ఇచ్చేదాకా ఊరుకునేది లేదని కోరుకుంటున్నాను. ఇంతవరకు ఎవరు పరామర్శించలేదు. మాకు ఎంఆర్ఓ కానీ, ఏఓ కానీ, డిఈ కానీ, కలెక్టర్ కానీ ఎవ్వరు పరామర్శించలేదు. నష్టపోయి మేము ఇవాళ 3 రోజులకు రోడ్డు మీద కూకుంటే ఇంత పెద్ద ఎత్తున పైసా పోలీస్ కానీ ఎంఆర్ఓ సార్ వచ్చి ఏఓ గారు వచ్చి హామీ ఇచ్చిండ్రు 3 రోజుల దాకా మేము సర్వేకు చేస్తామని. ఆ 3 రోజులు చూసి మరలా ఈడ కూర్చుంటామని మేము అందరు ముంగడి చేస్తున్నాం. పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఇప్పుడు విరమించుకుంటున్నాము. దయచేసి దీని మీద ప్రభుత్వం చర్య తీసుకొని మాకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇంతటితో సామరస్యంగా సమస్యని క్లియర్ చేయాలని ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. నేల కొరిగింది. 72 గంటలు గడిచినా కానీ ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ స్పందించలేదు. అందుకు రైతులందరూ కలిసి దేగమ్మ గ్రామంలో దస్తరోగ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఏఓ గారు 2 రోజుల్లో సర్వే పూర్తి చేసి మీకు ఆనందిస్తామని చెప్పి ఒకవేళ 2 రోజుల్లో సర్వే పూర్తి కాకపోతే మళ్ళీ ధర్నా చేస్తామని సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏఓ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు 2 రోజుల్లో సర్వే చేసి మొత్తం అందరి ఎవరైతే నష్టపోయిందో ఆ రైతులకు న్యాయం చేస్తామని చెప్పినారు. అందుకే మేము ఈ రోజుకు వాయిదా వేసుకుని విరమించుకుంటున్నాము. నిర్మల్ జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిర్మల్ జిల్లాలో రైతులు ధర్నా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రైతులు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి?
నిర్మల్ జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ధర్నా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. బైన్సా మండల్ దేగాం దగ్గర రస్తారోకో చేస్తూ బైన్సా కార్మిక ఇబ్బందులు చేశారు. గత 3 రోజుల క్రితం భారీ వర్షాలతో అకాల పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ వచ్చి ఇక్కడ అంచనా వేయలేదు, పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ రైతులు బాగా ధర్నా చేస్తున్నారు. 6 గాలాలు ఎంతో కష్టపడి మేము చేసింది ఒక్కసారి అకాల వర్షాలతో నష్టమైంది. గత సంవత్సరం కూడా పంట నష్టం కోసం లెక్కలు తీసిన ఇప్పటివరకు రూపాయి రాలేదు. కనీసం ఈ సంవత్సరం అన్న మమ్మల్ని మా కష్టం చూసి మమ్మల్ని మా యొక్క పంట నష్టాన్ని అంచనా వేసి అధికారులు మనకి మనం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఇక్కడ ధర్నాలు చేస్తూ దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు ఇక్కడ వెహికల్స్ ఆగిపోయినాయి ప్రస్తుతం అయితే ఇక్కడ గతంలో కూడా ఈ విధంగానే పంట నష్టం జరిగినప్పుడు లెక్కలేసుకుని ఇప్పటి చేయలేదు. సో ఇప్పుడైనా మా వచ్చి అధికారులు వచ్చి మాకు వాగ్దానం చేస్తేనే వెళ్ళిపోతామని చెప్పేసి ధర్నా కూర్చున్నాను. కలెక్టర్ నుంచి కానీ ఎవరైనా అధికారులు వచ్చి మాకు చెప్తేనే ధర్నా విరమిస్తామని చెప్పేసి అంటున్నారు. ఎస్ శ్రీనివాస్, అలాగే అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎందుకు ఆదుకోవట్లేదు రైతులను? ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆర్డీఓ కానీ మనం అడిగితే వాళ్ళు మాకు ఇంకా అధికారులు ఎవరు కలెక్టర్స్ నుంచి పై అధికారులు మాకు ఎలాంటి సమాచారం లేదు కాబట్టి మేము వీళ్ళు అకస్మాత్తుగా ధర్నా చేస్తున్నారు కాబట్టి వచ్చి ఇప్పటికి వాగ్దానం చేసి చేస్తామని చెప్పేసి అంటున్నాం. కాకపోతే పై అధికారుల ఆదేశానుసారంగా మేము చేస్తాం, కాకపోతే మాకు ఎలాంటి రాలేదు అని చెప్పేసి అధికారులు అంటున్నారు. కానీ వీళ్ళు అకాల వర్షంతో మాత్రం ఘోరంగా నష్టపోయిన పరిస్థితి. ఎందుకంటే జొన్న ఇప్పుడు కోతకు వచ్చినాయి. ఈ సమయంలో జరిగిపోరు వాళ్ళు ఎంతో అంటే పంట పండించడానికి ఎంతో కాయ కష్టపడుతుంటారు. కోతుల బెరగా ఉంటుంది, పంటల పడుతుంది, అన్నింటినీ రక్షించిన ఇవి ఒక్కసారి ఈ వర్షం తోటి ఆ దేవుడు కనుకరించిన కనీసం అధికారులను కనుకరించని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అలాగే ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ధర్నా ఇంకా ఇలాగే కొనసాగుతోందా? ప్రస్తుతం అయితే అధికారులు వచ్చిండ్రు, అధికారులు సిఐ మరియు ఆర్డీఓ వచ్చి వాళ్ళతో చర్చిస్తున్నారు. మేము పై అధికారులకు మీ యొక్క సమస్యను విన్నవిస్తాము, ఒక 3 రోజుల కూడా దీనికి సమస్య మేము పరిష్కరిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు హామీ ఇచ్చారు. రైతులు కూడా కొద్దిగా సద్దుమణిగే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.